లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఇది కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ ను రాజయ్యకు ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో రాజయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రాజయ్య కడియంతో మాట్లాడారు. కలిసి పనిచేయాలని సూచించారు. మరోసారి అధికారంలోకి వస్తే మరో రూపంలో న్యాయం చేస్తానని కేటీఆర్ రాజయ్యకు హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు జరగడం, ఫలితాలు తేడా కొట్టడం అన్నీ జరిగిపోయాయి. దీంతో రాజయ్య తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికి సీఎంను కలిశామని వీరు చెబుతున్నప్పటికీ వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు రాజయ్య ఏకంగా పార్టీ రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది.